రాజకీయాలకి అతీతంగా పనిచేయండి. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రకాశం జిల్లా రాచర్ల మండల అభివృద్ధి కార్యాలయంలో మంగళవారం రాచర్ల ఎంపీపీ కాసింబి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సర్వసభ్య సమావేశంలో వివిధ అంశాలు మరియు ప్రజా సమస్యలపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి చర్చించారు. ప్రజా సమస్యలు అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులని కోరారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఏవైనా సమస్యలు తలెత్తితే తన దృష్టికి తీసుకుని రావాలని ఎమ్మెల్యే అధికారులకి సూచించారు. రాచర్ల మండల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అధికారులు తమ సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు మరియు వివిధ శాఖలకి చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే జెడ్పీటీసీ సభ్యురాలు పల్లెల దేవి గారికి, ఎంపీటీఓ గారికి, ఈ యొక్క సమావేశానికి వచ్చేసినటువంటి అన్ని గ్రామాల ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, అధికారులకు, పాత్రికేయ సోదరులందరికీ నా యొక్క మనస్ఫూర్తి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. శాసనసభ్యుడిగా నేను ఎన్నికైన తర్వాత రాచర్ల మండలంలో మొట్టమొదటి అధికార కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. గతంలో కూడా నేను 2014-19లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజు మన మండల అభివృద్ధికి నేను పెద్ద ఎత్తున తోడ్పాటును అందించాను. ఈ 24-29లో కూడా మన మండలం మీద నేను ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన గ్రామాలలో కావలసినటువంటి మౌలిక వసతులకు సంబంధించి కావచ్చు, పేద వర్గాల ప్రజలకు అందించేటువంటి సంక్షేమాలకు సంబంధించింది కావచ్చు, వారందరికీ కూడా ఎవరికైతే అర్హత ఉంటుందో అర్హత ఉన్న వారికి అందరికీ కూడా మనం అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు గ్రామాలలో సమస్యల విషయానికి సంబంధించి కావచ్చు, డిపార్ట్మెంట్స్ పరంగా ఉన్నటువంటి ప్రభుత్వం అందించేటువంటి విషయాలని సంబంధిత శాఖల అధికారులు మనకు సౌకర్యంగా తెలియజేశారు. రేపు మళ్ళా 3 నెలల తర్వాత మనం పెట్టుకునేటువంటి మీటింగ్లో నేను ఖచ్చితంగా ప్రతి మండల సర్వసభ్య సమావేశానికి నేను వస్తాను. ఇక్కడ మండలంలో జరుగుతున్నటువంటి సమస్యలని నేను మీకు ఒకటే చెప్తా ఉన్నాను. నేను గెలిచేటప్పుడు ఒక పార్టీ మీద మనం నిలబడతాం. గెలిచేంత వరకు రాజకీయాలు, గెలిచిన తర్వాత మన ప్రజాప్రతినిధులు మనం మండలంలో ఉన్నటువంటి ప్రజలకే కాదు, నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను శాసనసభ్యుడిని. నేను ప్రజాప్రతినిధులందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, మీ గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు ఉంటే రాజకీయాలు ఒక నిమిషం పక్కన పెట్టండి, నా దృష్టికి తీసుకొని రండి, ఆ సమస్యలను పరిష్కరించడానికి మీ అందరికీ తోడ్పాటును అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా కూడా మనం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకొని పోవాలనేటువంటి తాపత్రయంతో ఉన్నారు. మీరు మనం అందరం కలిసి చేయి కలిపి మన నియోజకవర్గాన్ని, మరీ ముఖ్యంగా రాచర్ల మండలాన్ని అన్ని మండలాలకు ధీటుగా అగ్రపదంలో దూసుకుని పోయేలాగా మీరందరూ నాకు సహకరించవలసిందిగా మీ అందరూ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఒకసారి నాకు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కల్పించినటువంటి నియోజకవర్గ ప్రజలకి, మరీ ముఖ్యంగా రాచర్ల మండలంలోని ప్రజలందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. మేడం గారు వాళ్ళకి మీరు గురించి బాగుంటుంది రైట్ గణేష్ గడి వాళ్ళని
మేడం మేడం అంటే కొంచెం ముందు పోండి. Terima kasih.